వెల్కమ్ బ్యాక్ అండి. ఈవిడ అనిత, ఈయన శ్రీనివాస్ యాదవ్. నమస్కారం అండి. అనిత చెప్పండి. నువ్వేం చేస్తున్నావమ్మా? నేను బిగ్ బజార్ ఆర్టిస్ట్ గ్యాలరీలో సేల్స్ కాల్ చేస్తాను. మీ నాన్నగారు తప్పిపోయారని తెలిసింది నాకు. నా ఫోన్ వచ్చింది మేడం నారాయణపేట నుంచి. మా మామ చనిపోయిందని నేను మా అమ్మ ఊరికి వెళ్ళిపోయినాం. ఊరికి వెళ్ళిపోతే మా నాన్నకు ఆల్రెడీ పక్షవాతం ఉంది 1 year నుంచి. అయితే నోరు చేయి పని చేయట్లేదు. తను ఇంట్లోనే ఉంటాడు, మామూలుగా తిరుగుతాడు, అక్కడిక్కడ వస్తాడు, బంధువుల ఇంటికి వెళ్ళేసి వస్తాడు. వెళ్ళిన రోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వెళ్ళేసి మళ్ళీ మేము మాకు వెంటనే ఫోన్ వచ్చింది, ఇట్లా నైట్ ఇంటికి రాలేదు అది ఇది అని ఫోన్ వచ్చింది. ఎక్కడో ఒక చోట ఉండి ఉంటాడులే అనుకున్నాం. మొత్తం అంతా వెతికినాం. రాజేశ్వరరావు గారిని కూడా కలిసి ఎందుకు అది ఎందుకు వచ్చిందంటే మా నాన్న పక్షవాతం కదా, మాట్లాడలేడు, చేయి కూడా పని చేయలేదు. సడన్ గా ఇక్కడ ఎండాకాలం కదా, ఎక్కడైనా సడన్ గా చక్కెర వచ్చి పడిపోయినా గానీ మన ఆయన గానీ ఉస్మానియా గాంధీల మార్చర్కి ఎట్లయినా అడ్మిట్ చేస్తారు, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు అని ఐడియా వచ్చి నేను మా ఫ్రెండ్ వచ్చి వెతుకుతున్నాం. అంతే వెళ్ళి మంచం చూస్తుంటే నాకేం అర్థం కాలేదు అసలు. ఒక అతను అడిగిండు ఎందుకు వచ్చిరమ్మా మీరు అంటే, ఇట్లా చూపించినాను, ఫోటో చూపించినాను, ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాం, ఎందుకంటే ఇతనికి హెల్త్ బాగాలేదు, సపోజ్ ఎక్కడన్నా పడిపోవచ్చు, హాస్పిటల్ మాత్రం కంపల్సరీ అడ్మిట్ చేస్తారు. అందుకని నేను వచ్చినాను. రోడ్డు మీద అంతా వెతికినాం, మొత్తం ఎక్కడ హైదరాబాద్ అంతా వెతికినాం, దొరకలేదు మాకు ఇంతవరకు అనేసి వచ్చినామంటే, మీకు ఇట్లా అయితే తెలియదమ్మా, చాలా కష్టం అవుతుంది, నేను ఒక చోటుకి తీసుకెళ్తాను రండి అని వీళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. ఎందుకంటే అడ్మిట్ చేసుకునే ముందు ఫోటో తీసుకుంటారంట వాళ్ళు కంపల్సరీ. ఫోటో తీసుకుంటారు, మీకు అప్పుడు ఐడియా వస్తుంది అనేసి నాకు అక్కడ కొన్ని ఫొటోస్ చూపించారు. అంటే 28 నుంచి ఎవరెవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళ ఫొటోస్ చూపించారు. లేదు అయితే ఇప్పుడు అయితే మీ డాడీ ప్రస్తుతానికి బయటనే ఉన్నాడు, ఇంకా హాస్పిటల్ కి రాలేదు, వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తామా అని అన్నారు. చాలా ఇది ఏంటంటే ఆయన ఏం పని చేయకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్న కూర్చున్నా కానీ మేము పని చేస్తే నువ్వు చూసుకోగలుగుతాం మంచిగా, మా ఇంట్లో మా కళ్ళ ముంగట ఉంటే చాలు, అంతే, ఇంకా మాకు ఇంకేం లేదు. మగపిల్లలు ఎవరు లేరు, ఉన్నారు మా బంధువులు, వాళ్ళు కూడా ఎత్తుకారు స్టార్టింగ్ లో, ఇంకా మొత్తం వెతకలేరు కదా, ఎంత వెతుకుతారు, వాళ్ళకు కూడా పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. మా అత్తమ్మ వాళ్ళ మా బావ వాళ్ళు అందరు వెతికారు. మీ నాన్నగారు ఈ ఊర్లోనే ఉన్నారని అనుకుంటున్నావా? అంటే మొత్తానికి సిటీలోనే ఉన్నారు, హైదరాబాద్ లోనే ఉన్నారు, ఎక్కడ ఉన్నారో తనకి రావాలని అట్లా నోరు లేదు, తను మాట్లాడినా ఏం అర్థం కాదు, రాయలేడు, రాయలేరు, చెయ్యి పడిపోయింది, నోరు పడిపోయింది. తను ఏం చెప్పినా గానీ పిచ్చోళ్ళే మొగోడు ఏదో అనుకుంటారు. మారప్ప. అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ నాన్నగారు ఫోటో ఉందా? ఉంది మేడం, ఒక్కసారి పబ్లిక్ అపీల్ చేయి, ఎవరన్నా చూసి నీకు ప్లీజ్ చూడండి. ఇగో మా నాన్నగారి పేరు మారప్ప. ఇతను వెళ్ళేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ షర్ట్ వేసుకుండు, బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసుకుండు. ఇతనికి ఒక చెయ్యి పని చేయదు, నోరు పని చేయదు, ఏం మాట్లాడలేడు. ఇంటి నుంచి వెళ్ళిపోయిండు, 1 month అయిపోయింది వెళ్ళిపోయి కూడా. మేము చాలా కష్టపడి అంతా వెతికినాం, ఎక్కడ దొరకలేదు. ప్లీజ్ మీకు ఎక్కడన్నా కనిపించినా కానీ, ఎక్కడన్నా దొరికినా కానీ ప్లీజ్ ఎట్లయినా సరే ఇతన్ని గుర్తుపట్టండి మీరు. చాలా వెతుకుతున్నాను, ఇప్పటికే చాలా అయిపోయింది కదా మేడం, ఇప్పటికే చాలా ఇదైంది. అసలు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు, అసలు తింటున్నాడా, ఉంటున్నాడు, అసలు ఏం తెలియదు మాకు. అసలు ఒక్కొక్క నిమిషం అక్కడ జాబ్ చేస్తున్నా కానీ మాకు ఇదే ఫీలింగ్ తెలుసా, మొత్తం ఏదో పైకి వెళ్తున్నాం అంతే. అనిత చెప్పిన వాళ్ళ నాన్నగారు పోలికలు ఉన్న మనిషి మీకు ఎక్కడ కనిపించినా వెంటనే మాకు తెలియచేయండి. శ్రీనివాస్ యాదవ్ గారు, మీ గురించి చాలా విన్నాను. మీ పుట్టినరోజు రోజు మీరు అనాథ శవాలకి దహన సంస్కారం చేస్తారని, అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? మేడం, ఒక 8 years బ్యాక్ మా కాలనీలో ఒక అబ్బాయి ఉండేది, అబ్బాయి పేరు శ్యామ్. ఆ అబ్బాయి హెల్త్ బాగాలేనప్పుడు చనిపోయాడు. ఎంత ఏజ్ అండి? 13 years ఉంటాయి మేడం. సో ఆ రోజు నా పుట్టినరోజు, నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తున్నా, డ్రెస్ కొనుక్కుందామని చెప్పి బయటకు వెళ్తున్నా, దిల్షన్కి వెళ్దామని వెళ్తున్నా. ఆ టైంలో నేను మా మిసెస్ కానీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఈ లోపల జరిగింది, ఇట్లా చనిపోయిండు అని చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఉండే కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు వాళ్ళది అని, నేను రోడ్ పై వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి సరే అని చెప్పి మా మిస్సెస్ డిస్కస్ చేసినాం, డ్రెస్ మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కుందాం, అది ధన సంస్కారం చేద్దాం మనం అంటే ఆలోచించి, ఇంకా ఆలోచన వచ్చినప్పుడు వెనక చేయండి అని చెప్పింది. సరే అని చెప్పి చేసిన తర్వాత అటువంటి కనిపిస్తే ఏదో చేద్దామని ఆలోచనట్టుండే నాకు. అప్పుడు ఈ సంస్థ పెద్ద కార్యం మొదలుపెట్టిందని చెప్పి February 18th నా బర్త్డే. సరే అన్న, నేను ఆ రోజు అనుకునేది సేవలు ధన సంస్కారం చేస్తా అంటే సరే అని చెప్పి ఆ రోజు రాజేశ్వర గారు